హాయ్ హలో నమస్తే కోరుట్ల. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి ఆదరణ అభిమానాలతో భామలు సత్యభామలు 100+. అసలు పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు ఒక ఎనర్జీ, మధ్యాహ్నం 12 అయితే ఇంకో ఎనర్జీ. అదే మన భామలు. అది మామూలు ఫుల్ జోష్ లో ఉన్నారు. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఓకే, మరి మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. ఎపిసోడ్ మొదలు పెట్టాం. ఈ రోజు దేని గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ మధ్య మా వాళ్ళు కూడా చాలా వైరల్ అవుతున్నారు అనమాట. ఒకవేళ మీరు వైరల్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఆల్రెడీ మీరు వైరల్ అయితే అది కూడా మనం మాట్లాడుకోవచ్చు. చూస్తున్న మీరు కూడా హ్యాపీగా మీరు వైరల్ అవ్వాలంటే ఏం చేస్తారో ఆలోచించి పెట్టుకోండి. సో మా వాళ్ళు కూడా మీకు కొన్ని సలహాలు, సజెషన్లు, సూచనలు ఇస్తారు అనమాట. భామలు సత్యభామలు కాంటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేసి గిఫ్ట్లు గెలుచుకోవాలి అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడాలి. ఎపిసోడ్ మధ్యలో మేము సింపుల్ గా అడిగే 2 క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ ని వాట్సాప్ లో మేమిచ్చిన నెంబర్ కి ఎపిసోడ్ పూర్తయ్యేలోగా పంపించండి. గిఫ్ట్లు గెలుచుకోండి. మీరు ఆ పనిలో ఉండండి. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబు. హల్మితి హబీబు ఆడబోయే భామలు సత్యభామలు. వెల్కమ్. హలో అండి. హాయ్. ఏం పేరు? మమత. మమత. ఎవరికి పంచుతారు? మా ఆయనకి. ఏ మిగతా వాళ్ళు పాపం ఏం చేసుకున్నారు? అత్తగారు మాంగారు వాళ్ళకి పంచరా? ఫస్ట్ తనకి. ఫస్ట్ ఆయన గారికే. సరే, మీరు సడన్ గా వైరల్ అయిపోవాలి. ఆల్రెడీ మీరు వయ్యారిగా మారాలంటే ఏం చేస్తారు? ఇంకే మీతో మాట్లాడుతున్నా సరిపోద్ది. ఓకే, మమత అక్క చెప్పుద్ది ఇప్పుడు. రెడీ. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట. వంటింట్లో వయ్యారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. వంటింట్లో వయ్యారి వండిన వంట. వైరల్ ఏది? వంటింట్లో వయ్యారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. వంటింట్లో వైరల్ అయిన వయ్యారి వండిన వంట. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట. వంటింట్లో వయ్యారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. వంటింట్లో వయ్యారి వండిన వంట తింటే. వంట కాదు, వంకాయ కూరే. మిగతా అన్ని బానే ఉంటుంది, వంకాయ కూర ఒకటే కాదు. వంకాయ కూర తింటే నోరంతా మంట. ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పు. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట. వంటింట్లో వయ్యారి వండిన వంకాయ కూర తింటే ఒళ్ళంతా మంట. ఒళ్ళంతా దురద గజ్జి. అద్దింట్లో 6 బయట పండించిన వరి బియ్యం. ఆ వరి బియ్యంతో దంచి దాంతో అన్నం వండి. నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పు అయితే. అటజని కాంచె భూమి సురుడు అంబరి చుంబి శిరస్స రజ్జల పటల ముహూర్ము హురల్ట దబంగ తరంగ మృదంగా. నేను చెప్పడం మనిషి నాకే అవుతుంది. గట్టిగా చెప్పట్లో. ఇప్పుడు సడన్ గా మనం వైరల్ అవ్వాలంటే ఒక ఐడియా ఇవ్వు. మీరు ఫన్నీగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టండి. వైరల్ అయిపోతారు. వచ్చిందండి వయ్యారి. సరే, ఇప్పుడు చెప్పింది. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట. వంటింట్లో వయ్యారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. చిన్న చెప్పచ్చు. బండి కొంచెం మెల్లగా. ఇందా పక్కన మమతక్క చెప్పినప్పుడు పక్కన బట్టి పెట్టావు కదా. నేను మిమ్మల్ని చూసిన, అసలు బట్టి పట్టలే. నేను గాని టీచర్ అయి ఉంటే నీకు పనిష్మెంట్ ఇమీడియట్ గా ఇస్తా. రెడీ, గోడ కూర్చోయి. ఇప్పుడు చెప్పు. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట. వంటింట్లో వయ్యారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. షార్ట్ సెంటెన్స్ చెప్పి తర్వాత చెప్పండి ఫుల్లుగా. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట. వంటింట్లో వయ్యారి వండిన వంకాయ కూర తింటే. వంటింట్లో వయ్యారి వండిన వంట వంకాయ కర్రీ వంట తింటే నోరంతా మంట. ఏమితో వచ్చింది నాకు పెద్ద తంట. అద్దింట్లో 6 బయట పండిన అల్లం పంట. ఏదో అల్లం వెల్లుల్లి పంట. వంటింట్లో వయ్యారి వండిన వంకాయ టమాటా తింటే నోరంతా మంట.
నువ్వు టమాటా కూర ఉండేవని తీసుకొచ్చి మా వంకాయలు ఎందుకు వేసావు? మేము ఓన్లీ వంకాయ కూర వండుకుంటాం. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టడమ్మా. మీ పేరేంటండి? రోహిణి. ఏం చేస్తుంటావు రోహిణి? నేను హౌస్ వైఫ్ అండ్ యూట్యూబర్. ఓకే, యూట్యూబ్ లో జనాల్ని భయపెట్టడానికి ఏం చేస్తుంటావు? మా ఆయన నేను కొట్లాడుకున్న వీడియోలు చేస్తాం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. వైరల్ అవ్వాలంటే మూడు పెళ్ళాలు బాగా జుట్టు పట్టుకొని కొట్లాడుకొని యూట్యూబ్ లో పెట్టమంటుంది మన రోహిణి. సో ఇప్పుడు మీరిద్దరు ఈ కొట్లాట్లో ఏ కొట్లాట బాగా వైరల్ అయింది? నేనే డబుల్ రోల్ గా మా చెల్లిని అంటే మా ఆయనకి మరదలుగా తీసుకొచ్చిన. మా బావ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు, ఏ కమాన్ మరదలన్న వచ్చింది అని. అయితే బావ మరదలు కాన్సెప్ట్ తోని నేనే డబుల్ రోల్ చేసి. నువ్వే నిజంగా మరదలు తీసుకురావచ్చు కదా ఎవరో అమ్మాయి. మా ఆయనకు మరదలు లేరు. నీకు చెల్లి లేకపోతే ఏమైంది? రోడ్డు మీద బోల్డ్ మంది వెళ్తారు, ఒక అమ్మాయిని పిలిచి మరదలుగా ఉండమంటే బావ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత మళ్ళీ ఈయన కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ నాకు బాధ. సూపర్. మరి ఇప్పుడు టంగ్ ట్విస్టర్ జాగ్రత్తగా విను, నువ్వు మళ్ళీ చెప్పు అని అడగొద్దు. ఓకే, అసలే నువ్వు వైరల్ అయ్యారు కదా. కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారం, కవ్విస్తే కలాపాని కారాగారం. కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారం, కవ్విస్తే కన్నుల్లో కన్నె ప్రాణం. కవ్విస్తే మళ్ళీ కన్నె ప్రాణం వస్తుందా? కన్నుల్లో కన్నె ప్రాణం కర్మాగారం, కవ్విస్తే కలాపాని కారాగారం. కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారం, కవ్విస్తే కళా లత వనిత. కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారం, కవ్విస్తే కాలాపాని కారాగారం. కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారం, కవ్విస్తే కాలాపాని కారాగారం. అబో, కన్నుల్లో కన్నెపాని కర్మాగారం, కవ్విస్తే కలాపాని కారాగారం. కన్నుల్లో కన్నెప్రాణి కర్మాగారం, కవ్విస్తే కాలాపాని కారాగారం. కన్నుల్లో కన్నెప్రాణి కర్మాగారం, కవ్విస్తే కాలాపాని కారాగారం. నువ్వు ఇట్రా, తెగ చప్పట్లు కొడుతున్నావు. ఇట్రా. ఇప్పుడు చెప్పు, ఏదన్నా పర్లేదు, ఏదో ఒకటి చెప్పు. కవ్విస్తే కర్మాగారం. ఏంటి కవ్విస్తే? కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారము, కవ్విస్తే కలాపాని కారాగారం. కర్మ, మాకు వచ్చింది కర్మ అమ్మ. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఓకే, ఈ రోజు ముందుగా కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ అందుకుంటున్నారు మా యూట్యూబర్. కంగ్రాట్స్ కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్ బావగారిని తీసుకెళ్ళి షాపింగ్కి వెళ్ళి. ఇంకా బెస్ట్ కాస్ట్యూమ్ చెయ్యర ఎరగొట్టింది కాబట్టి సూపర్ గా వచ్చినందుకు నీకు ఈ గిఫ్ట్. ఓకే, కంగ్రాచులేషన్స్ అందరికి, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన జోష్ఫుల్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఏ పెన్సిల్, అంటే పెన్సిల్ వేయమని అనమాట. సో మన గేమ్ పేరే ఏ పెన్సిల్. సో ఆడతానని ఓ ముందు వచ్చి నుంచుంది వైష్ణవి, ఏం ఆడుతుందో ఏం చూద్దాం. నేను 30 సెకండ్స్ ఇస్తా. ఈ పెన్సిల్ ని అలా గురిపెట్టి ఆ ఫ్లవర్ వాజ్ లో వేయాలి. 3, 2, 1 స్టార్ట్. టచ్ అయింది కానీ పక్కకి వెళ్ళింది వైష్ణవి. వేసే నువ్వెందుకు ఆగుతున్నావు? ఫిఫ్టీన్ సెకండ్స్. ఒకటన్నా ఎత్తావా లేదా? వెళ్ళిపోక ముందుకి. వారచూపుగా చూడాలి, కరెక్ట్ గా. లాస్ట్ 10 సెకండ్స్. 8, 6, 4, 2 స్టాప్. వైష్ణవి 30 సెకండ్స్ లో వేసింది. అగో అదనమాట 0. మనకి 0 పాయింట్స్ వచ్చాయి. గ్రేట్, కంగ్రాట్స్. వెళ్ళి కూర్చో. ఓకే, ఈ రోజు మనం ఓషివంగిలో ఆడుతున్నాం ఏ పెన్సిల్ గేమ్. అండ్ ఇప్పుడు వైష్ణవి వచ్చి 0 పాయింట్స్ సాధించింది. నెక్స్ట్ సంగీత గారు ఉన్నారు. సంగీత గారు రెడీ? 3, 2, 1 గో. వేసేయండి, 4 పెన్సిల్ వేసేయండి చాలు. ఇంకా ముందుకు వెళ్ళిపోండి అక్కడికి. అది టచ్ అయింది, కొంచెంలో మిస్ అయింది. త్రుటిలో తప్పిన ప్రమాదం. చూసేయచ్చు కదా కూల్ గా. మనకి ఇచ్చిందే 30 సెకండ్లు. అలా అందులో వేయాలి. బావగారి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఒక 10% ఇక్కడ పెట్టవా? పెన్సిల్ అయిపోతున్నాయి ఇక్కడ. 10, 9,
8 7 6 5 4 3 2 1. ఓకే, మొత్తానికి ఈ గేమ్ లో కష్టపడి వైష్ణవి అండ్ సంగీత పోటీగా ఇద్దరు 0 పాయింట్స్ సాధించారు. ఏ పెన్సిల్ గేమ్ లో ఇప్పుడు మౌనిక వచ్చింది, నేను వేస్తాను అని చూద్దాం. రెడీ 3 2 1 గో. మరి అంత వంగోయద్దు, కాన్సంట్రేషన్ చేసి సూపర్ సూపర్ సూపర్, కమాన్ కమాన్. లాస్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. సూపర్ మౌనిక గారు, మొత్తానికి 1 కాదు 2 కాదు 3 పెన్సిల్ వేసి 30 పాయింట్స్ సాధించారు. కంగ్రాచులేషన్. మీరు కూర్చోండి. 3 పాయింట్లతో టాప్ లో ఉన్నారు మౌనిక. అండ్ ఇప్పుడు వచ్చారు విద్య గారు. విద్య గారు రెడీ కదా? సో రెడీ 3 2 1 స్టార్ట్. అంటే వేసేయమని కాదు, ఇక్కడి నుంచి వారచూపుగా కరెక్ట్ గా పైనుంచి వేయమని. అదేంటది అలా వేయచ్చు కదా, అలా కాదు, ఏదో అక్షన్ దేవుడి మీద పువ్వులు వేసినట్టు పైనుంచి వేయండి. పైనుంచి ఇంకా ఇలా వేయండి. అలానే వేయండి, పడితే పడుతుంది. అరే 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. వెళ్ళండి విద్య గారు. ఓకే, ఇప్పటి వరకు ఏ పెన్సిల్ గేమ్ లో మౌనిక గారు 3 తో టాప్ లో ఉన్నారు. మరి ఎవరు బీట్ చేస్తారు? ఇప్పుడు శిరీష. రెడీ 3 2 1 స్టార్ట్. అలానే కాన్సన్ట్రేషన్ చేసేయి. నో, కొంచెం స్లో, కొంచెం ఫాస్ట్ గా వేస్తున్నట్టున్నారు. స్లోగా అందులో పడాలి కరెక్ట్ గా. ముక్కుసూడిగా చదువుతున్నావా, ఏమన్నా మంత్రం వేస్తున్నావా? 10 9 8 7 6 5 4 3 2 and 1 stop. ఈరోజు మన ఓషివెంగ్లో ఏ పెన్సిల్ గేమ్ ఆడాం. చాలా మంది ట్రై చేశారు, కానీ మోనికా గారిని బీట్ చేయలేకపోయారు. 3 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ మోనికా. రండి. కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. ఎపిసోడ్ మొత్తం నవ్వుతూ సరదాగా ఉంటే బెస్ట్ స్మైల్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఉన్నాయి, అండ్ బాగా తయారై వచ్చిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఉన్నాయి. సో ముందుగా రండి. రమ్య గారు పాపం ముందు నుంచి నవ్వుతూనే ఉన్నారు. ఎవరు విన్ అయినా ఎవరు ఓడినా న్యూస్ రీడర్ నవ్వినట్టు నవ్వుతూనే ఉన్నారు. కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. అలాగే నవ్వుతో ఎంటర్టైన్ చేసిన మరొక బెస్ట్ స్మైల్ శోభా గారు. రండి శోభా గారు, కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. కీప్ స్మైలింగ్. అలాగే నవ్విస్తూ ఉన్న మరొక స్మైల్ క్వీన్ హరిత గారు. రండి. కంగ్రాచులేషన్ హరిత గారు. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. రైట్ సైడ్ లో హరిత గారు కాకుండా స్మైలింగ్ క్వీన్ లెఫ్ట్ సైడ్ లో హరిత గారు. రండి. కంగ్రాట్స్ హరిత గారు. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. కీప్ స్మైలింగ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మన జెమిని కుటుంబమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లహరి. ఎలా ఉన్నారు లహరి గారు? సూపర్. సరే, ఏదో మీ మనసులో ఉండే ఒక చిన్న రిగ్రెట్ మన ఫ్యామిలీతో చెప్పాలని వచ్చారు, చెప్పండి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్. మా తమ్ముడు, నేను,
అమ్మ నాన్న చిన్న కుటుంబం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉన్నాము. 18 సంవత్సరాలు తమ్ముడు నేను హ్యాపీగా కలిసి ఉన్నాం. తమ్ముడు తొందరలో బాధ్యతలు వచ్చేసి అక్క పెళ్ళి ఉంది కదా అని వాడు ఫారెన్ వెళ్ళాడు. ఇంటర్ తర్వాత డిగ్రీ కంటిన్యూ చేయక ముందే ఫారెన్ పంపించారు మా అమ్మ మా నాన్న. దుబాయ్ మీకు తెలుసు కదండి, ఫారెన్ ట్రిప్ లో కష్టపడి మాకు డబ్బులు పంపించాడు. చాలు నాన్న ఇక రా అని చెప్పేసాము. 9 సంవత్సరాలు ఉన్న తర్వాత మా తమ్ముడు ఇంటికి రమ్మన్నాము. ఎందుకంటే అప్పటికే 27 ఏజ్ తమ్మునికి. మా విలేజ్కి వచ్చిన తర్వాత ఒక 6 మంత్స్ బాగున్నాడండి మా తమ్ముడు. అంతే, తమ్మునికి హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేక ఏమైందో తెలియదు, చనిపోయాడండి. ఎవరైనా ఏ పేరెంట్ అయినా ఒక పాప బాబు అంటే ఎన్ని హోప్స్ పెట్టుకుంటాము. 2 బిడ్డలున్నా సంతోషం వేరు, 2 కొడుకులున్నా వేరు. ఒక పాప బాబు ఉన్నారంటే ప్రతి పేరెంట్ ఆలోచిస్తారు. మా తమ్ముడు అలా జరగడంతో చూడండి మా అమ్మ మా నాన్న ఎలా అయిపోతారు. ఏం అంటే హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చిందా? ఎందుకు అంత సడన్ గా చనిపోయారు? మానసిక అండి, సైకలాజికల్ గా. అక్కడ అక్కడ బర్డెన్, వాడు చిన్న వయసు నుండి కష్టపడడం సంథింగ్. నేను అలా అనుకుంటున్నానండి. ఏమైందో కూడా మాకు తెలియదండి. అంటే ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పుడు ఆ రీజన్ కూడా తెలియదు. రీజన్ తెలియక ఇంకా మేము చాలా బాధపడుతున్నాము. ఎవ్వరికి కూడా ఇలాంటి బాధ రావద్దు. ఇంతలోనే ఏమైపోయిందంటే తమ్ముడు చనిపోయిన బాధ నుండి కోలుకోకముందే తమ్ముడు చనిపోయినాక 3 మంత్స్కే డాడీకి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ కూడా నా వల్లనే అని నేను అనుకుంటానండి. ఎందుకంటే నేను టైం ఇవ్వలేకపోయినా మా పేరెంట్స్కి. పెళ్ళి అయిపోయిందంటే ఒక ఆడపిల్ల ఏం చేస్తుందంటే బరువు బాధ్యతలు, నా ఫ్యామిలీ, అత్తవారిల్లు, డాడీ పని ఉంది, మమ్మీ పని ఉంది, వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా గానీ ఇదే రమ్మంటే వస్తుంటే యాక్సిడెంట్ అయిందా? అవునండి, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ రోజే మెట్పెళ్ళి వెళ్ళాడు. నాన్న నేను వచ్చినా అని చెప్పంగానే ఉండు బిడ్డ నేను వచ్చేదాకా అని అన్నాడు. మేడిపల్లి క్రాసింగ్ వద్ద ఒక లారీ వచ్చి బైక్ గుద్దిందండి. అప్పుడు డాడీకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే మొన్ననే తమ్ముడు చనిపోయాడు కదా, దేవుడు కాపాడతాడు మా నాన్నని అని నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నాన్నకు యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా హాస్పిటల్స్ తిరిగాము. మా డాడీ బ్రతుకుతాడనే నమ్మకం వచ్చింది. కానీ ఏమైందంటే అంతలో ఏమైందో తెలియదండి, చాలా సిక్ అయిపోయింది. డాడీని కూడా నేను కోల్పోయాను. మీ అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మని ఇప్పుడు నేను చూసుకుంటున్నాను, అమ్మ నన్ను చూసుకుంటుందండి. మనకి ఎంత వాళ్ళు మనం ఎక్కడున్నా ఏం చేసినా మనకి భరోసా ఉన్నాడు అంటే నాన్న ఉన్నాడు, అన్నున్నాడు, తమ్ముడు ఉన్నాడు అనే ఆ మాట ఉంటే చాలు, మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అలాంటి పిల్లర్స్ ని మిస్ అయ్యారు. నిజంగా మీరు ఎంత బాధపడుతున్నారు అనేది మాకు తెలుసు. కానీ ఆ లోటు తీర్చలేనిది. సో బీ స్ట్రాంగ్ మా. వాళ్ళు ఎక్కడున్నా సో కూతురుగా సిస్టర్ గా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. అమ్మగారిని మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత. అంటే మీరే ఎంత బాధపడుతున్నారంటే కొడుకు లేక భర్త లేక ఆ వయసులో అమ్మగారు ఎంత బాధపడుతూ ఉంటారో. సో ఆమెను మీరు జాగ్రత్తగా చూసుకొని ఆమె ఎమోషన్ అవ్వకుండా మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే సో ఆమె కూడా కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ ఇప్పుడు మీరే అన్ని కొడుకే కూతురే చూసుకుంటారు. నిజంగా దట్స్ గ్రేట్ లహరి గారు. అండ్ ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. సో నిజంగా మీరు ఒక సిస్టర్, మీకు నేను బ్రదర్ అనుకొని వచ్చారు కాబట్టి సో సిస్టర్ గా మీకు చిన్న కానుక. సో మీ బ్రదర్ గా ఒక సిస్టర్ గా మీకు చిన్న కానుక. ఇది చూసినప్పుడల్లా మేము గుర్తు రావాలి, మన జెమినీ ఫ్యామిలీ గుర్తు రావాలి, మీకు మీ వెనకాల సపోర్ట్ గా ఉంది అని. ఓకేమా? ఇది ఈ రోజు మన కోరుట్లలో బాములు సత్యభామలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బాములు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే dsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు సత్య.